మీ దగ్గర ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నా, లేదా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అని అనుకున్నా గానీ, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్ జరిగింది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే కాకుండా యాక్సిస్ బ్యాంక్‌కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి అని అనుకుంటే, డిస్క్రిప్షన్‌లో అలాగే పిన్డ్ కామెంట్‌లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న బేసిక్ క్రెడిట్ కార్డ్. పైగా ఇది రివార్డ్ సిస్టమ్ కాదు. ఇందులో డైరెక్ట్గా మనకు రావాల్సిన రివార్డ్స్ అన్నీ కూడా క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డులో స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందువల్ల మనము రిడీమ్ చేసుకోవాలి లేదా రివార్డ్ రిడీమ్షన్ ఫీ ఛార్జ్ అవుతుంది అనే ప్రాబ్లం ఈ క్రెడిట్ కార్డులో ఉండదు. అలాగే ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డులో ఉన్న బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బెనిఫిట్గా ₹500 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ వౌచర్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు ఈ క్రెడిట్ కార్డ్ మీకు రిసీవ్ అయినాక ఫస్ట్ 30 డేస్లో ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఈ గిఫ్ట్ వౌచర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు. సో ఈ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ వౌచర్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఫ్లిప్‌కార్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి అక్కడ ఈ వ్యాలెట్లో యాడ్ చేసుకొని ఫ్లిప్‌కార్ట్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో ₹100 స్విగ్గీలో మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ ఆఫర్ అయితే మ్యాక్సిమం చాలామందికి ఉపయోగపడకపోవచ్చు. సో ఈ ఆఫర్ యూస్ చేసుకోవాలనుకుంటే స్విగ్గీలో మీరు ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తుండి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు 50% డిస్కౌంట్ అప్ టు ₹100 డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్లిప్‌కార్ట్లో షాపింగ్ చేసినట్లయితే 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీరు ఎంత స్పెండ్ చేస్తే అంత అమౌంట్ మీద మీకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఫ్లిప్‌కార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ మీద మాత్రమే మీకు ఈ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది తప్పితే మీరు రీఛార్జెస్ చేసినా, బిల్ పేమెంట్ చేసినా, ఫ్లిప్‌కార్ట్లో ట్రావెల్ కేటగిరీలో ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ చేసుకున్నప్పుడు మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఈ కేటగిరీస్లో కేవలం మీకు ప్రస్తుతానికి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్లో కూడా ప్రస్తుతానికి డీవాల్యుయేషన్ జరిగింది. 20 ఏప్రిల్ 2024 తర్వాత నుంచి కూడా ఈ కేటగిరీస్లో మీరు అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు కేవలం 1% మాత్రమే క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొన్ని ప్రిఫర్డ్ పార్ట్నర్ మర్చెంట్స్లో కనుక షాపింగ్ చేసినట్లయితే మీకు 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ప్రిఫర్డ్ పార్ట్నర్ మర్చెంట్స్ రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 5 పార్ట్నర్ వెబ్సైట్స్ వచ్చేసి స్విగ్గీ, ఊబర్, పీవీఆర్, కల్ట్ఫిట్ అండ్ క్లియర్ ట్రిప్. ఈ 5 వెబ్సైట్స్లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి షాపింగ్ చేసినట్లయితే కనుక 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ కూడా స్విగ్గీలో మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది తప్పితే మీరు స్విగ్గీలో కనుక స్విగ్గీ జీనీ ఆప్షన్ కానీ లేదా ఇన్స్టామార్ట్లో షాపింగ్ చేసినట్లయితే మాత్రం మీకు కేవలం ప్రస్తుతానికి 1.5% మాత్రమే క్యాష్ బ్యాక్గా వస్తుంది. మీరు ఏప్రిల్ 20, 2024 తర్వాత నుంచి షాపింగ్ చేసినప్పుడు కేవలం 1% మాత్రమే క్యాష్ బ్యాక్గా వస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పిన 2 కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపింగ్ చేసినప్పుడు మీకు ప్రస్తుతానికి 1.5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కేటగిరీలో కూడా 20 ఏప్రిల్ 2024 తర్వాత నుంచి కేవలం 1% మాత్రమే క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డ్లో డైనింగ్ డిలైట్ అనే ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఎప్పుడైతే మీరు యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయిన హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో డైనింగ్ చేసినప్పుడు మీకు 15% డిస్కౌంట్ అప్ టు ₹500 డైనింగ్ మీద డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ 1 ఇయర్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి క్రెడిట్ కార్డ్లో ఈ కేటగిరీలో కూడా డీవాల్యుయేషన్ జరిగింది. ప్రీవియస్గా చూసుకుంటే ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. కానీ ప్రస్తుతం మీకు క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ మంత్ మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ 1 మంత్ దాటిన తర్వాత నుంచి మాత్రం ఆ లాస్ట్ 3 మంత్స్లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మినిమం ₹50,000 స్పెండ్ చేస్తే మాత్రమే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఈ క్రెడిట్ కార్డ్తో యూటిలైజ్ చేసుకోవచ్చు. స్పెండింగ్ 50,000 లాస్ట్ 3 మంత్స్లో లేకపోతే మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఈ క్రెడిట్ కార్డ్తో యూటిలైజ్ చేసుకోలేరు. సో ఇదైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ క్రెడిట్ కార్డ్లో. సో చాలామంది నాకు పాత వీడియోలో కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే లిమిటే తక్కువ వచ్చింది, లిమిట్ 15,000, 20,000 ఉంది అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్లో 50,000 3 మంత్స్లో స్పెండ్ చేయడం అనేది దాదాపు కష్టమే. ఇక రిమైనింగ్గా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో జాయినింగ్ ఫీ అంటే క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ మంత్ ఛార్జ్ అవుతుంది. అలాగే యాన్యువల్ ఫీ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఈ ఫీజు వచ్చేసి ₹500 ప్లస్ 18% జీఎస్టీ. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఈ కార్డ్ తీసుకున్నందుకు ₹590 జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీగా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీకు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ రావాలి ఈ క్రెడిట్ కార్డ్తో అంటే ఒక 1 ఇయర్లో మీరు మినిమం ₹3,50,000 స్పెండ్ చేస్తే మాత్రమే మీకు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ వస్తుంది. లిటరల్లీ బేసిక్ క్రెడిట్ కార్డ్కి వీళ్ళు ఆల్మోస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ స్పెండ్ లిమిట్స్ పెట్టారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మాత్రం ఫ్యూయల్ పర్చేజెస్ చేయకండి. సో ఫ్యూయల్ పర్చేజెస్ చేసినట్లయితే
కేవలం 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్, అది కూడా ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 400 to 4000. ఈ మధ్యలో చేసే ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ 1% వేవ్ ఆఫ్ అవుతుంది. కానీ ఫ్యూయల్ మీద ఛార్జ్ అయ్యే ఏదైతే జిఎస్టీ సర్చార్జ్ ఉందో ఆ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే జిఎస్టీ అయితే మీకు వేవ్ ఆఫ్ అనేది రాదు. ఒకవేళ మీరు ఫ్యూయల్ పర్చేజెస్కి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయాలి అని అనుకుంటే కనుక ఐకార్డ్లో నేను ఒక ప్లేలిస్ట్ షేర్ చేస్తాను. వాటిల్లో మీకు ఉపయోగపడే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో చాలా స్పెండ్ కేటగిరీస్లో మనకు రివార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో ఈ స్పెండ్ కేటగిరీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్యూయల్ పర్చేజెస్ చేసిన, వ్యాలెట్ లోడ్స్ చేసిన, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసిన, అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, ఎడ్యుకేషనల్ ఫీ, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, జ్యువెలరీ పర్చేజెస్, ఇలా ఈ కేటగిరీస్లో ఎందులో కూడా మీకు రివార్డ్ పాయింట్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ప్రొవైడ్ చేయరు. సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాక ఈ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం తీసుకోవడం బెటర్ చాయిసా కాదా అంటే, కేవలం ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతానికి మాకు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ లేవు, ఫ్లిప్కార్ట్లో అలాగే స్విగ్గీలో రెగ్యులర్గా షాపింగ్ చేస్తాం, లేదా ప్రిఫర్డ్ పార్ట్నర్స్ ఇప్పుడు చెప్పిన ప్రిఫర్డ్ పార్ట్నర్స్లో రెగ్యులర్గా షాపింగ్ చేస్తామనుకున్నట్లయితే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయరు, అలాగే ఈ ప్రిఫర్డ్ మర్చెంట్స్లో ఎక్కడ షాపింగ్ చేయమంటే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం లిటరల్లీ రాంగ్ చాయిసే. ఇందులో ఉన్న మేజర్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసిన అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా చాలా ఈజీగా అప్రూవల్ వస్తుంది. శాలరీ నేను చూసినంత వరకు 12,000 నుంచి ఆల్మోస్ట్ 15,000-16,000 మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చింది. సో ఆ ఒక్క రీజన్ మీ దగ్గర వేరే క్రెడిట్ కార్డ్స్ లేవంటే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోండి తప్పితే, దీనికన్నా కూడా బెటర్ బెనిఫిట్స్తో ప్రస్తుతం లైఫ్ టైం ఫ్రీగానే చాలా క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు లైఫ్ టైం ఫ్రీ ఏ క్రెడిట్ కార్డ్ బెటర్ అని తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్లో నేను ఒక ప్లేలిస్ట్ షేర్ చేస్తాను, అందులో కూడా చూడండి. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.